श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మ స్వరూపులారా, ఇంతవరకు మనము దర్శన శాస్త్రాలు వాటి యొక్క పరిచయము ఆల్మోస్ట్ చూసినాం. అయినప్పటికీ కూడా సమగ్రంగా ఒకసారి వాటి యొక్క అండర్స్టాండింగ్, దీన్ని రివ్యూ అనొచ్చు, రీక్యాప్ అనొచ్చు, లేదా దర్శన శాస్త్రాల యొక్క ఓవర్వ్యూ అనేటువంటిది ఇన్కంప్లీట్గా అనిపించింది నాకు. తదర్థం ఏతత్ వీడియో ఈ ఆడియో ఎందుకు చేయవలసి వస్తుంది అని అంటే, ఈ సెషన్ చేయటానికి కారణము ఆస్తిక దర్శనాలు మాత్రమే కాకుండా నాస్తిక దర్శనాలకు కూడా కొంత పరిచయం ఇచ్చి ఒక ఓవర్వ్యూలాగా ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో ఈ సెషన్ యొక్క ముఖ్యోద్దేశము అన్ని దర్శన శాస్త్రాలని కూడా అలా ఒక్కసారి టచ్ చేయటం, కొద్దిగా సంక్షిప్తంగా వాటిని చూసుకుందాం. సో మనము సామాన్య పరిచయం, ముందుగా అసలు దర్శన శాస్త్రం అంటే ఏంటి, వీటి యొక్క సామాన్య పరిచయం ఆల్రెడీ కొంత చెప్పి ఉన్నాను, దాన్ని మళ్ళీ ఒకసారి పునః అనుకోవచ్చు. ఈ దర్శన శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంటి, దర్శన శాస్త్రం అనేటువంటి దాని యొక్క లక్షణము లక్ష్యము ఏమి ఉన్నాయి. కొంత పరిణతి చెందినటువంటి సాధకుడికి కలిగేటువంటి ఆలోచనలు, కోహం, కస్త్వం, కుతః ఆయాతః అంటే నేను ఎవరిని, కహాహం, కోహం, అలాగే కస్త్వం నువ్వెవరు, అతనెవరు, కుతః ఆయాతః ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఎక్కడికి వెళ్తున్నాం, గమ్యం ఏంటి, లక్ష్యం ఏంటి, జన్మ యొక్క ప్రయోజనం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఉండిపోతాయి లేదా ఆరంభమవుతాయని చెప్పచ్చు. అంటే సాధన ఒక కొంచెం ముందుకు వెళ్ళింది. దీనికి మహాత్ములు ఏం చెప్తారంటే, నిష్కామ కర్మ చేయగా చేయగా వాళ్ళకి భక్తి వృద్ధి చెందుతుంది. ఆ భక్తిలో తాదాత్మ్య భావన కలిగిన తర్వాత జ్ఞానస్థితికి మెల్లమెల్లగా చేరుకుంటారు. అదే సాధకుని యొక్క లక్షణము, సాధకుని యొక్క ఉద్దేశం. అలాగే అసలు ఈ ప్రపంచం ఏంటి, మనం చూస్తున్నటువంటి ఈ జగత్తంతా కూడా ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనము అంటే ఈ మాంసపిండం ఏదైతే ఉందో ఇది మాతృగర్భ సంజాతమైనటువంటిది, తల్లిదండ్రుల యొక్క అంశ సంభూతమైనటువంటిది ఈ దేహం. మరి ఈ ప్రపంచానికి కూడా అలాగే ఏమన్నా సృష్టికర్త ఉన్నారా, ఆ సృష్టికర్తే ఈశ్వరుడా, లేకపోతే ఈశ్వరుడికి భిన్నంగా ఇంకెవరైనా సృష్టికర్త ఉన్నారా, అసలు ఈశ్వరుడు ఎవరు, ఇలాంటి ప్రశ్నలకి సమాధానము అంత తేలిగ్గా దొరకదు. ఇందులో ముఖ్యమైనటువంటివి ఈ సాధనలో తెలుసుకుంటే కానీ సాధన ఒక మెట్టు ఎక్కినట్టుగా ఉండదు. అద్వైత స్థితి అనేటువంటిది ఒక రోజులో వచ్చేటువంటిది కాదు. సాధన చేయగా చేయగా ఆ స్థితి వస్తుంది. ఆ స్థితి కలగటానికి కొన్ని ప్రతిబంధకాలు, సందేహాలు, వీటిని తొలగించుకోవాలి అంటే వాటికి సమాధానం రాబట్టుకోగలగాలి. సమాధానం ప్రతి వ్యక్తి రాబట్టుకోవటం ఒక లక్షణం అయితే, గురువాక్యం శ్రవణం ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా, సాధన ద్వారా, ఈశ్వరానుగ్రహంతో, గురు అనుగ్రహంతో, అంతఃకరణ అనుగ్రహంతో దాని యొక్క సమాధానం అనేటువంటిది బోధపడుతుంది. ఇది లోపల నుంచే వస్తుంది. సో ఈ కనిపించేదంతా కూడా దీన్ని ప్రతీతమాన వస్తువు అనుకుందాం.
ఈ ప్రతీతమాన వస్తువు అంటే ఈ జగత్ అంటున్నాం కదా, కనిపిస్తుంది కదా, కనిపించేటువంటిది అద్వైతులు ఏమంటారు? జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అంటే ఈ కనిపించేటువంటిదంతా మిథ్య అన్నారు. మరి బ్రహ్మ సత్యం అన్నారు. ఇది మిథ్య ఎలా అయింది? ఒక చెట్టు పెట్టామండి, చిన్న మొక్క పెట్టాం, అది పెరిగింది, కొన్ని సంవత్సరాలకి పెరిగింది, దానికి పూలు వచ్చాయి, పళ్ళు వచ్చాయి. ఆ చెట్టు మిథ్య అంటామా? కనిపిస్తుంది కదా, మిథ్యని ఎలా ఒప్పుకోవాలి మనం? ఇలాంటి సందేహం అనేటువంటిది రావటం సహజమే. ఇది అందులో ఏమీ ఆ దోషం ఏం లేదు. కానీ దానికి సమాధానం అనేటువంటిది మహాత్ముల నుంచి విన్న తర్వాత అందులో కలిగినటువంటి భ్రమ కానీ ఇతరమైనటువంటి అజ్ఞాన జనితమైనటువంటి దోషాలు కానీ నివృత్తి చెందుతాయి. సో ఈ ప్రతీత మానవ వస్తువు యొక్క స్వరూప నిర్ధారణ, అలాగే దీని యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అనేటువంటిది నిర్ధారించడం, స్వరూప నిర్ధారణ, అలాగే ఉత్పత్తి నిర్ధారణ. అలాగే విశ్వం అనేటువంటిది ఉంది. కనిపించేటువంటి వస్తువు ఒకటి, విశ్వం అంతా ఒకటి ఉంది. మనకి కనిపించేది చాలా ఉంది. మనం భూమి మీద మహా చూస్తే 10 కిలోమీటర్ల దూరంలో ఏమీ అడ్డంకి లేకపోతే చూడగలమేమో, బాగా పెద్ద వస్తువు అయితే. కానీ ఈ ఆకాశాన్ని దాటి కూడా ఇంకా చాలా ఉన్నాయనే కదా సైన్స్ కూడా చెప్తోంది. అంటే దీనంతా కూడా ఒక గెలాక్సీ అనుకుంటే, ఈ విశ్వము అనేటువంటి దాని యొక్క ప్రయోజనం ఏంటి? అసలు విశ్వం ఎందుకు సృష్టించబడింది, ఎందుకు ఉత్పన్నమైంది? లేదా ఇది స్థిరంగా ఇలాగే ఉంటుందా? స్థిరంగా ఇలాగే ఉంటే దీన్నే ఎందుకు సత్యం అనకూడదు? ఈ విషయాన్ని, జగత్తునే ఎందుకు సత్యం అనకూడదు? మరి వీటిని తెలుసుకోవటానికి సాధనం ఏమన్నా ఉందా? సాధనము లేదా సాధనలు. ఒక సాధనతో తెలుసుకోగలిగితే మరీ మంచిది, లేదా ఎక్కువగా ఉంటే సాధనలు ఏమన్నా ఉన్నాయా? అంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే, దర్శన శాస్త్రాన్ని యొక్క లక్షణము లేదా పరిచయము అని అంటే, జీవి ఎవరు, జీవుడెవరు, ఈ జగత్ ఏంటి, ఈశ్వరుడి గురించి వివరణ ఏంటి, జీవ జగత్ ఈశ్వర, వీటి యొక్క అవగాహనార్థం ఏతత్ శాస్త్రం అనేటువంటిది మహాత్ముల యొక్క వాక్యం. అంటే వీటిని అర్థం చేసుకోవాలి, సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఏది? జీవి లేదా జీవుడు, అలాగే జగత్తు. జగత్తు అంటే దృశ్యమాన జగత్తు, మనకు కనిపించకుండా ఇంకా విస్తారంగా ఉన్నటువంటిది కూడా. జగత్తు అని ఎందుకన్నారు? జన్మించుతుంది, గతిస్తుంది కాబట్టి జగత్తు అన్నారు. అలాగే ఈశ్వరుడు, ఈ ఈశ్వరుడు యొక్క లక్షణం ఏంటి, ఈశ్వరుడు యొక్క సత్యత్వం ఎంత, అసలు ఎలా తెలుసుకోవాలి, ఇవన్నిటినీ అవగాహన తీసుకోవటానికే ఈ దర్శన శాస్త్రం. ఈరోజు మనం చూస్తున్నటువంటి, మనం తెలుసుకుంటాం, మనము కొంత తెలుసుకున్నాము, కానీ వేదవ్యాసాదులు, శంకరాచార్యుల, శంకర భగవత్పాదులు ఇలాంటి వాళ్ళు తెలుసుకున్న స్థాయికి శాస్త్రము ఎంత కాలం పట్టింది అంతవరకు రావటానికి. మళ్ళీ దాన్ని వాళ్ళు ఇంప్రూవైజ్ చేసి ఆ శాస్త్రాన్ని సులభంగా అందరికీ అర్థం అయ్యేటట్లుగా, ఉదాహరణకి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు, వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రాశారు, వేదం అంతకుముందు ఉంది, వేదవ్యాసుల వారు పురాణాలు కూడా రాశారు, భగవద్గీత ఉంది. వీటిని ముఖ్యంగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రము, ఈ మూడింటిని ప్రస్థాన త్రయము అంటాము. ఇది కూడా తెలుసుకుని ఉన్నాము ఇంతకుముందు. ఉపనిషత్తులని శృతి ప్రస్థానము అంటారు, భగవద్గీతని స్మృతి ప్రస్థానము అంటాం. ఎందుకంటే అది మహాభారతంలో అంతర్భాగం, భీష్మ పర్వంలో. బ్రహ్మసూత్రాలు అనేటువంటిది న్యాయ ప్రస్థానం. ఈ మూడింటిని కలిపి ప్రస్థాన త్రయము అంటారు. వీటికి శంకర భగవత్పాదులు ఇంకా ఇతర సాంప్రదాయ సంస్థాపకులు కూడా భాష్యం రాస్తున్నారు. కానీ అన్నిటిలో కూడా ప్రామాణికమైనటువంటిది శంకర భగవత్పాదులు రాసినటువంటి భాష్యం. ఆ స్థితికి రావటానికి ఎంతో కాలం పట్టి ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకునేటువంటి భగవత్పాదుల యొక్క ఫిలాసఫీ మొత్తం ఒక 1 or 2 లైన్స్లో చెప్పాలి అంటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, లేదా జీవో బ్రహ్మైవ నాపరః ఇత్యాది వాక్యాలతోటి మనం శంకర భగవత్పాదులను ఉటంకించుకుంటూ అద్వైత సిద్ధాంతం గురించి చెప్పుకుంటాం. 1 or 2 లైన్స్ సంక్షిప్తంగా చెప్పుకోవటం. దీన్ని మనం ఏమనుకుంటున్నాము? దీన్ని జ్ఞానము అనుకుంటున్నాము. సద్వస్తువు గురించి తెలిపేటువంటిది ఏదైతే ఉందో, అంటే నిర్ధారణగా, నిర్దోషంగా, ఎటువంటి దోషము లేకుండా ఏతత్ వైతత్, ఆ బ్రహ్మ అనేటువంటిది ఇదే నాయన అనేటువంటి చేసేటువంటి బోధని అందించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని ప్రమాజ్ఞానము అంటారు. రెండో రకం, అంత స్థాయిలో లేకపోయినా కానీ కొంత సందేహాస్పదమైనటువంటిది, కొన్ని దోషయుక్తమైనప్పటికీ కూడా ఎంతో కొంత
జ్ఞానం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము ఇలాంటివి ఉన్నాయి. ఆ కాలంలో కొంత వైరాగ్యం కలిగినట్టే అనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంటుంది. దీన్ని భ్రమాజ్ఞానము అనవచ్చును. అంటే ఆ తాత్కాలికమైనటువంటి ఏదో వస్తువుని చూసి భ్రమ, అన్ని జీవులు కూడా ఇంతే కదా, నశించిపోయేటువంటివే కదా అనేటువంటి జ్ఞానము కలుగుతుంది శ్మశానంలోకి వెళ్ళినప్పుడు. కానీ అది ఎంతసేపు నిలబడుతుంది? సో అది జ్ఞానమే అయినప్పటికీ కూడా ఎక్కువ కాలం నిలవకపోవటం ఒకటి. రెండోది, అసద్వస్తువును చూసి సత్వస్తువుగా భ్రమించటం. ఇప్పుడు ఈ జగత్తు ఉంది, ఈ జగత్తులో ఇంతమంది ఎందుకు నిరంతరము ఏదో ఒక యాక్టివిటీలో, ఏదో ఒక కర్మలో మునిగి ఉన్నారు? ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నారు. ఎందుకని అంటే, నేను శాశ్వతంగా ఉంటాను, ఈ జగత్తు శాశ్వతంగా ఉంటాను. ఉదాహరణకి కొన్ని పెద్ద పెద్ద కట్టడాలు కట్టేస్తామంటారు. ఎందుకు అంటే, కొన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా, మా వంశంలో తరతరాలు గడిచినా కూడా ఈ కట్టడం అనేటువంటిది గుర్తుగా ఉంటుంది అని ఇత్యాది. కానీ ఎవరికి తెలుసు ఏది ఎంతకాలం నిలుస్తుంది? ఏది శాశ్వతం కాదు. ప్రళయకాలం వచ్చిందంటే మొత్తం మళ్ళీ తుడిచిపెట్టిపోతున్నాయి. సో ఇలాంటి అసత్వస్తువుల యందు సత్వస్తు జ్ఞానము లేదా భ్రమ కలిగి ఉండటం ఏదైతే ఉందో దీన్ని భ్రమాజ్ఞానము అంటారు. సో జ్ఞానం అనేటువంటిది ప్రమాజ్ఞానము, భ్రమాజ్ఞానము. సద్వస్తువు గురించి నిర్దోషంగా చెప్పేటువంటిది ఏదైతే ఉందో అది ప్రమాజ్ఞానము. కొంత దోషయుక్తంగా అసద్వస్తువు గురించి చెప్పేటువంటిది లేదా సద్వస్తువు గురించే దోషయుక్తంగా చెప్పేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే సద్వస్తుని సద్వస్తువు కాదు అని తెలియజేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని భ్రమాజ్ఞానము అన్నాం. సో ఈ ప్రమాకి సంబంధించి ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. ప్రమాణం అనగానే మనం ముఖ్యంగా గ్రహించవలసినటువంటివి ఇందులో 3 అంశాలు ఉంటాయి: ప్రమాత, ప్రమేయము, ప్రమాణము. ఈ 3 అంశాలు. ప్రమాత అంటే ఏంటంటే, ముందుగా ఇది ప్రమాతృ శబ్దం నుంచి వచ్చినటువంటిది. ప్రమాత కర్త అని చెప్పవచ్చు. ఈ కర్త అంటే చేసేటువంటి వ్యక్తి, అంటే జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తిని ప్రమాత అంటున్నాం. ఈ నిర్దోషమైనటువంటి జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు ప్రమాత. మరి ప్రమేయం అంటే ఏంటి? ఏ వస్తువు గురించి మనకి నిర్దోష జ్ఞానం కలగటానికి మనం ప్రయత్నం చేస్తున్నామో, ఏ విషయంలో మనకి ఈ నిర్దోష జ్ఞానం కలుగుతోందో దీన్నే కర్మ అని కూడా అనవచ్చు. దీన్ని ప్రమేయము అంటారు. సో ప్రమాత, ప్రమేయము, ప్రమాణము మూడోది. ఈ మూడింటిని కలిసి త్రిపుటి అంటారు. ముందుగా ప్రమాణము అంటే ఏంటో చూద్దాం. ఒక వ్యక్తి నిర్దోష జ్ఞానాన్ని సముపార్జించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అతని ప్రమాత అనుకున్నాం. ఏ విషయంలో ఈ నిర్దోష జ్ఞానం కోసం ప్రయత్నం జరుగుతుందో, సాధిస్తామో దాన్ని ప్రమేయము అన్నాము. మరి ఇది సాధించడానికి ఏదైతే సాధనలు ఉన్నాయో, అంటే లోపభూయిష్టము కానటువంటి సాధన, లోపము లేనటువంటివి, ఈ జ్ఞాన ప్రాప్తికి కలిగేటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రమాణము అంటాం. ఒకలాగా చెప్పండి, ప్రమాణము అనేటువంటి దాన్ని ఇది ఫిలాసాఫికల్ స్టడీస్లో ఒక డివిజన్ కింద చెప్పుకోవచ్చు. దీన్నే మెటాఫిజిక్స్ అని చెప్పవచ్చు, లేదా ఆంటాలజీ అంటారు. ఆంటాలజీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మెటాఫిజిక్స్ విచ్ ఈజ్ అబౌట్ ది ఫిలాసాఫికల్ స్టడీ. ఈ వర్డ్స్ అన్నీ కూడా ఆధునిక కాలంలో వచ్చినటువంటివి. ఈ ఆంటాలజీ, మెటాఫిజిక్స్, ఇది అరిస్టాటిల్ టైం నుంచి ఈ మెటాఫిజిక్స్ అనేటువంటి దానికి రూపకల్పన చేయొచ్చు. ఆధునిక ఫిలాసాఫికల్ స్టడీస్, ఫిలాసఫీ అని అంటే తత్వ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక రూపం దిద్దినటువంటిది, అందించినటువంటిది ఎవరు అంటే ఆధునిక కాలానికి అరిస్టాటిల్ అని చెప్పవచ్చు. అందుకని అరిస్టాటిల్ని ఒక తత్వవేత్తగానే మనం గ్రహించవచ్చు. సో ఈ మెటాఫిజిక్స్, ఆంటాలజీ కూడా ఈ సాధనల కిందకే వస్తాయి. సో వీటిని ప్రమాణము అంటున్నాం. ఇది ఒక బ్రహ్మజ్ఞానానికి సంబంధించే కాదు, ఏ విషయంలో అయినా కూడా ఈ 3 మనకి ఇంచుమించుగా కనిపిస్తూ ఉంటాయి. ఏదన్నా ఒక పని చేద్దామని వెళ్ళామండి, ఆ చేసేటువంటి వ్యక్తి ఎవరు? ప్రమాత. దేన్ని సాధించడానికి అయితే చేస్తున్నాడో అది ప్రమేయము. దేని ద్వారా దాన్ని అచీవ్ చేయడానికి లేదా సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడో అది ప్రమాణము. ఈ మూడింటిని కలిపి త్రిపుటి. ఈ త్రిపుటి అనేటువంటిది జ్ఞానంలో లేదా సాధనలో ఉత్కృష్ట స్థితికి చేరినప్పుడు ఏకీకృతం అవుతుంది. అంటే ఎక్కడైతే ప్రమాణము, ప్రమేయము, ప్రమాత 3 ఒక్కటైపోతాయో అది అద్వైత స్థితి అనేటువంటిది శాస్త్రవాక్యం.
దీన్నే మీకు లలితా సహస్రనామాల్లో కూడా ఈ త్రిపుటి కలిసిపోయేటట్లుగా ఉంటుంది అమ్మవారు. త్రిపుటి అంతా ఒకటైపోయి ఉంటాయి. జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూపిణి అయిన మహాని లలితా సహస్ర, అలాగే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపిణి, ఇలాంటి నామాలు లలితా సహస్రనామంలో వచ్చేటువంటిది. ఈ త్రిపుటి ఏకీకృతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితే పరమాత్మ. అక్కడ మూడు ఉండవు. మూడు ఉన్నాయంటే రెండు ఉన్నా కూడా అది ద్వైతం అయిపోయింది. రెండు కంటే ఎక్కువ ఉన్నాయంటే అది ఇంకా సబ్ డివిజనే, కానీ యూనిఫికేషన్ కాదు. సద్వస్తువు ఎప్పుడు కూడా ఒక్కటే ఉంది. ఆ సద్వస్తువునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటిది ఏదైతే ఉన్నాయో అవి సాధనలు. ఆ సాధనలనే మనం ప్రమాణము అంటున్నాము. దీన్నే మోడర్న్ టైమ్స్లో ఆంటాలజీ, విచ్ ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ ఆర్ ఏ వింగ్ ఆఫ్ మెటాఫిజిక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దర్శన శాస్త్రము అని గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు దర్శనము అంటే ఏంటి? దీనికి దృశ్య అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి శబ్దం ఇది. దృశిర్ ప్రేక్షణే, ఈ ధాతు నుంచి పశ్యతి మీనింగ్ ఏంటంటే దృశిర్, ఈ దీనికి ప్రేక్షణే లేదా పశ్యతి అనేటువంటి అర్థాలు తీసుకోవచ్చు. అంటే చాక్షుష జ్ఞాన సాధనలో ఏదైతే పని చేస్తుందో అదే దర్శనము అనేటువంటిది ఒక అర్థం తీసుకుంటారు. ఈ దర్శన అనేటువంటి శబ్దాన్ని ప్రమాణంగాను ప్రమేయంగాను ప్రమాతగాను కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే దృశ్యతే అనేనైతే దర్శనం, ఇది ప్రమాణం అనమాట. ప్రమాణం అంటే సాధనము అని చెప్పుకున్నాం. అంటే చూపిస్తుంది, దర్శింపచేస్తుంది, కాబట్టి ఇది దర్శనము, ఇది ప్రమాణం. అంటే ఏంటి మరి? దర్శన శాస్త్రాలు అనేది అయితే చెప్పుకుంటున్నామో అవన్నీ సాధనల కిందకు వస్తాయి. ఆ సాధనలో ఏంటి అని అంటే మహాత్ములు చెప్పేది వేదాది శాస్త్రాలు, ఈ జ్ఞాన సాధనలు, వేదాది శాస్త్రములు జ్ఞాన సాధనలు ఏవైతే ఉన్నాయో ఇవి దర్శన శాస్త్రం కింద తీసుకోవచ్చు. దీన్నే ప్రమాణం కింద తీసుకుంటారు. అందుకనే ఏ దర్శన శాస్త్రంలో తీసుకున్నా కూడా శృతి ప్రమాణం అనేటువంటి దాన్ని చాలామంది అంగీకరిస్తారు. శృతిని అంగీకరించిన వాళ్ళందరూ, శృతిని అంగీకరించినటువంటి వాళ్ళకి వేరే పదం ఉంది. అవి అనాది కాలం నుంచి ఉన్నాయి అని చెప్పలేం, కానీ ఈ సబ్ డివిజన్ కూడా ఆధునిక కాలంలోనే వచ్చి ఉంటుంది. అది దానికి చెప్పుకునే ముందు ఇంకా ఈ దర్శనము అనేటువంటిది ప్రమేయము ప్రమాత కూడా. ఎలా దృశ్యతే తద్ దర్శనం అంటే చూస్తోంది కాబట్టి అది దర్శనం, చూసేది కాబట్టి అది ప్రమేయం. అంటే వ్యక్తి స్థానంలో అక్కడ శాస్త్రం ఉంది అంతే. దృశ్యతే తద్ దర్శనం అది ప్రమేయమైంది అక్కడ. అదే పశ్యతి తత్ దర్శనం చూస్తుంది కాబట్టి ప్రమాత. సో ఆ విధంగా ప్రమాత, ప్రమేయము అంటే ఒక కర్త, కర్మ, సాధన, మూడు. కర్త అంటే ఎవరు? ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి. కర్మ అంటే ఏంటి? చేసేటువంటి ప్రయత్నము ఏదైతే ఉందో అదే కర్మ. ఏ విషయంలో జరుగుతుందో అది కర్మ. సాధన అంటే ఆ జ్ఞాన ప్రాప్తికి వాడేటువంటి టూల్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది సంక్షిప్తంగా దర్శనము అనేటువంటి పదం గురించి. కానీ మనము దర్శన శాస్త్రాల యొక్క పరిచయంలోకి వెళ్తున్నాం. మనం దర్శన శాస్త్రాల యొక్క పరిచయం అనేటువంటి దానికి ముందుగా దర్శనము, తర్వాత శాస్త్రం అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. శాస్త్రం అంటే ఏదైనా ఒక విషయం గురించి సమగ్రంగా దోషరహితంగా స్పష్టంగా చెప్పేటువంటిది ఏదైతే ఉంటుందో, దాన్ని వివరించి చెప్పేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని శాస్త్రము అంటాము. ఈ దర్శన శాస్త్రంలో ఆధునిక కాలంలో ఏర్పడినటువంటి విభాగం ఏంటంటే ఆస్తిక దర్శనములు, నాస్తిక దర్శనములు. ఈ శబ్దాలు ముందు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఇదమిద్దంగా అయితే చెప్పలేం. ఈ ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు ఇలాంటి కారణాలు ఏదైనా కానీ, ఉదాహరణకి బుద్ధిజం అనేది ఉంది. ఈ మహాయుగంలో తీసుకుంటే బుద్ధిజం అనేటువంటిది మనకి ఈ శుద్ధోదనుడు వచ్చినటువంటి తర్వాతనే, గౌతమ బుద్ధుడి తర్వాతనే బుద్ధిజం అనేటువంటిది స్టార్ట్ అయింది. ఈ బుద్ధ దర్శనాలు తర్వాత వచ్చిన, బౌద్ధ దర్శనాలు తర్వాత వచ్చినటువంటివి. సో వాటిని ఆ డివిజన్ ముందు నేను ఇంకొంచెం వివరంగా చెప్తాను. కాకపోతే స్టార్టింగ్లో ఈ ఆస్తిక నాస్తిక అనేటువంటివి లేవు, కానీ మొట్టమొదటిగా ఈ శబ్దము యొక్క ప్రయోగం ఎక్కడ జరిగింది అని అంటే మనుస్మృతిలో కనిపిస్తుంది. అంటే మనువు చెప్పాడని కాదు. మనుస్మృతి అని అంటే మనువు చెప్పినటువంటిది కాదు, మనువు గ్రంథ రూపంలో తీసుకొచ్చినటువంటిది అని తీసుకోవాలి. స్మృతి అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు ఎక్కడో విన్నటువంటి వస్తువుని, సబ్జెక్ట్ని, వస్తువు అంటే ఇక్కడ సబ్జెక్ట్, ఇంతకుముందు ఏదో విన్నటువంటి శాస్త్రం కావచ్చు, విషయం కావచ్చు, దాన్ని ఒక రూపంలోకి తీసుకోవచ్చు, గ్రంథ రూపంలోకి తీసుకోవచ్చు. ఉదాహరణకి పాతంజలి యోగ దర్శనము అంటాం. పాతంజలి యోగ దర్శనం, పతంజలికి ముందు యోగ సూత్రాలు ఉన్నాయి, కానీ దాన్ని గ్రంథ రూపంలో ఆయన తీసుకొచ్చారు కాబట్టి పతంజలి యోగ దర్శనము అని అంటాం. సో ఈ మనుస్మృతిలో మొట్టమొదటిగా ఈ నాస్తిక శబ్దం గురించి వివరణ వస్తుంది.
అలాగే ఒక నాలెడ్జ్ పెరుగుతూ ఉంటే ఒకళ్ళనొకళ్ళు నాలెడ్జ్ పెరిగిన వాళ్ళు కూడా అంటే జ్ఞానులు లేదా శాస్త్రజ్ఞులు లేదా శాస్త్రకారులు, ఇది మేబీ అప్రాప్రియేట్ వర్డ్, శాస్త్రకారులు కూడా ఒకళ్ళనొకళ్ళు తమ మతాన్ని నిలబెట్టడం కోసము, సిద్ధాంతాన్ని నిలబెట్టడం కోసం ఇతర సిద్ధాంతాల్ని ఖండించటము, విమర్శించటము లేదా నిందించడం, దూషించినట్టుగా చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది అనాది కాలం నుంచి కనిపిస్తూ ఉంటుంది. వేదాన్ని అంగీకరించేటువంటి వాళ్ళు వేదాన్ని ఆచరించేటువంటి వాళ్ళని ఒకలాగా నిందిస్తారు. అలాగే వేదాన్ని ఆచరించినటువంటి వాళ్ళని మనుస్మృతిలో చెప్పుకున్నాం కదా, నాస్తికో వేద నిందక అంటారు మనుస్మృతిలో. అంటే వేదాన్ని ఎవరైతే నిందిస్తూ ఉంటారో వాళ్ళు నాస్తికులు అనేటువంటిది మనుస్మృతిలో వచ్చింది. దాన్ని ప్రామాణికంగా తీసుకుని వేదాన్ని అంగీకరించినటువంటి వాళ్ళని నాస్తికులు, వాళ్ళు ఆచరించేటువంటి మతము నాస్తిక మతము అనేటువంటిది ఒక విభాగం కింద ఒక వర్గీకరణ జరిగింది అని చెప్పుకోవచ్చు దర్శనశాస్త్రాలకు కూడా. అలాగే ఈ చార్వాకులు కానివ్వండి, ఈ వేదాన్ని అనుసరించేటువంటి వాళ్ళని వాళ్ళు దూషించేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, చెప్పాలి అని అంటే కొంత హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ కూడా బట్ ఇవన్నీ జరిగినాయి కాలంలో. త్రయోవేదస్య కర్తారః భండ ధూర్త నిశాచరః, ఇది చార్వాక దర్శనంలో వస్తుంది. చార్వాకులు ఏమంటారంటే వేదాలు 3 అనేటువంటిది ఆ కాలంలో వేదవ్యాసుల వారు వర్గీకరించి అధర్వణ వేదాన్ని విభాగం కింద చేసి 4వ వేదంగా తయారు చేయనంత వరకు వేదాలు 3 ఉండేటువంటివి. సో ఆ 3 వేదాలని ఎవరైతే రాశారో వాళ్ళు భండులు, ధూర్తులు, నిశాచరులు అని చెప్పి చార్వాకులు నిందిస్తారు. ఇలా ఉంటుంది ఒకళ్ళకొకళ్ళకి పడనప్పుడు, లేదా వాళ్ళ సిద్ధాంతాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇతర వాళ్ళ మతాలని. ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా, ఇప్పుడు కూడా ఒక సిద్ధాంతాన్ని చెప్పేటువంటి వాళ్ళు వేరే సిద్ధాంతాలు అదండి వేస్ట్ అండి అంటారు. అలాగే ఇది మనకి అన్ని డివిజన్స్ ఆఫ్ సైన్స్లో కనిపిస్తుంది. ఉదాహరణకి మెడికల్ సైన్స్ తీసుకున్నారనుకోండి, అలోపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హోమియోపతి గురించి, ఆయుర్వేదం గురించి అంటే ఏముందండి వాళ్ళ దగ్గర ఏముండదు, అదంతా టెంపరీగా పని ఏదో అంటారు. లేదా అలోపతి గురించి మనం హోమియో వాళ్ళ దగ్గరకు, ఆయుర్వేదం వాళ్ళ దగ్గరికి వెళ్తే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి ఏదో చెప్తారు. ఇలా ఒకళ్ళనొకళ్ళు ఖండన మండనములు అంటారు వీటిని. ఖండన మండనాలు అనేటువంటిది ఇది రోజు కొత్త ఏం కాదు. పాజిటివ్గా తీసుకుంటే ఏంటంటే, ఈ ఖండన మండనాలు ఉండటం ద్వారా వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని నిరూపించుకునేటువంటి అవకాశం వస్తుంది. ఇతర సిద్ధాంతాల్లో కూడా లోపాలు, ఎప్పుడైతే మన సిద్ధాంతాన్ని ఎవరైనా విమర్శించారనుకోండి, మన లోపాలు ఏంటనేటువంటిది మనకు తెలియనివి ఏమైనా ఉంటే తెలుస్తాయి. సో ఆ విధంగానే సనాతన ధర్మం అనేటువంటిది వాదనల ద్వారా సిద్ధాంతాన్ని నిలబెట్టుకున్నదే తప్ప ఎవరి పీక మీద కత్తి పెట్టేసేసి నా వాదమే కరెక్ట్ లేదా నా సిద్ధాంతమే కరెక్ట్ ఒప్పుకొని తీరాలి, నువ్వు నా సిద్ధాంతంలోకి వచ్చేసి తీరాలి అని చెప్పి బెదిరించడాలు, ప్రలోభ పెట్టడాలు ఎప్పుడూ కూడా సనాతన ధర్మంలో జరగలేదు. వాదన ద్వారా తమ సిద్ధాంతాన్ని నిరూపించి అవతల వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేక, అంటే వాళ్ళ సిద్ధాంతం ఓడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకొని తీరేవాళ్ళు. ఈ విధంగా వాదనలు అనేటువంటివి జరుగుతూ ఉండేవి, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కూడా అద్వైతం గొప్పదా, విశిష్టాద్వైతం గొప్పదా అనేటువంటిది కాశీలో చర్చ కూడా జరిగింది. వాటిలో అద్వైత సిద్ధాంతం ముందు ఇతర సిద్ధాంతాల వాళ్ళు నిలవలేకపోయారు. అంటే శంకరాచార్యులు వారి కాలంలోనే కాదు, ఇప్పటికీ కూడా అద్వైత సిద్ధాంతం శంకరాచార్యులు వారు అందించినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి ఉంది. ఇతర సిద్ధాంతాలకి అందనంత ఎత్తులో ఉంది అని చెప్పచ్చు. అంతేకాకుండా మన కుంభమేళలో కూడా ఏకతా ధామ్ అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ కూడా ఈ వాదనకి తెరతీశారు. ఏది ఇతర మతాలు భయపెట్టి, ప్రలోభపెట్టి మత మార్పిడి చేస్తారు అని అంటారు కదా. మీ సబ్జెక్ట్ మీరు తీసుకొని రండి, మా సబ్జెక్ట్ మేము తీసుకుంటాం, వాదించుతాం. ఇందులో ఎక్కడ భయపెట్టడాలు, బెదిరించటాలు, ప్రలోభ పెట్టడాలు ఏమి ఉండవు. ఎవరి సబ్జెక్టు, ఎవరి సిద్ధాంతం కరెక్టో వాళ్ళదే అది వాదన ద్వారా తెలుస్తుంది. మీ సిద్ధాంతం కరెక్ట్ అయితే మీ సిద్ధాంతాన్ని మేము ఒప్పుకుంటాం అని చెప్పి ఛాలెంజ్ జరిగింది. నీకు ఫస్ట్ ఇదేంటి టుడే ఇది జరిగి 1 వీక్ కూడా అవ్వాలి, ఏకతా ధామ్లో జరిగింది. మీకు యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది జరిగింది మనకి శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి ఆమ్నాయ పీఠాలలో వ్యాఖ్యాన పీఠం అని చెప్పి చెప్పబడేటువంటిది శృంగేరి పీఠం. ఆ శృంగేరి జగద్గురువులు యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ వాదన తెరతీయటం జరిగింది. అద్భుతంగా జరిగింది 2 రోజులు. సో ఇలాంటివి తెలుసుకుంటే మనకి
మనకి తెలియంది అనంతం అనేది ఒకటి తెలుస్తుంది. రెండోది, ఈ వాదన ద్వారా ఏదైతే సత్య నిరూపణ జరుగుతుందో అది మనకి కొత్త కాదు, సనాతన ధర్మంలో అది కొత్త విషయం కాదు. వాదన ద్వారానే జ్ఞానం వృద్ధి చెందుతుంది, శాస్త్రజ్ఞానం కావచ్చు, ఏదైనా కానీ. అంతేకాని ఇతరుల్ని భయపెట్టి ఇలా ఇంకొకలాగా సిద్ధాంతాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసినా అవి ఎక్కువ కాలం నిలవవు అనేటువంటిదే మన విశ్వాసం, సనాతనుల యొక్క విశ్వాసం. సో ఆ విధంగా ఒకళ్ళనొకళ్ళు ఖండన మండలాలు చేయటం అనేటువంటిది కొత్త విషయం కాదు, అది జరుగుతూనే ఉంటుంది. సో విత్ దట్ ఏంటంటే అక్కడ 2 వర్గాలు ఏర్పడ్డాయి, ఆస్తిక వర్గము, నాస్తిక వర్గం. ఈ ఆస్తికులు అంటే ఏంటి? వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు అనేటువంటిది సామాన్య అర్థం కింద తీసుకోవచ్చు. నాస్తికులు అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు. సో ఈ విధంగా ఇదే విభాగం అనేటువంటిది దర్శన శాస్త్రాలకు వచ్చింది. అంటే నాస్తిక దర్శనాలు, ఆస్తిక దర్శనాలు. ముందుగా కొంత అసలు ఈ దర్శనాలకి ఆధారాలు కొన్ని ఉండాలి కదా. ఏదైనా శాస్త్రం ఉందంటే ఇందాక మనం ముందుగా ప్రమాత, ప్రమేయము, ప్రమాణం. అంటే దానికి ఒక ప్రమాణం అనేటువంటిది ఉండాలి. ప్రమాణం అంటే ఏంటని చెప్పుకున్నాం? సాధనలు అంటే టూల్స్, దే ఆర్ టూల్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద థియరీ అని చెప్పుకోవచ్చు. మీకు ఈజీగా అర్థం అవటం కోసం ఇది. సో జ్ఞాన ప్రాప్తికి ఏదైతే సాధనాలు ఉన్నాయో దాన్ని ప్రమాణం అన్నాం. అంటే ఎప్పుడైతే మనం శాస్త్రం అన్నామో ఆ శాస్త్రానికి కూడా ఒక ప్రమాణం ఉంది. మరి ఇన్ని దర్శన శాస్త్రాల గురించి చెప్తున్నాము, మరి అందరికీ అంగీకారయోగ్యమైనటువంటి సాధనలు ఉన్నాయా, లేకపోతే ఎవరెవరి సాధనలు వాళ్ళకు ఉన్నాయా? ఆ సాధనల్లో ఏమన్నా మళ్ళీ సారూప్యత, సామాన్యతలు ఉన్నాయా? ఇది తెలుసుకోవాలంటే అసలు ముందుగా ఎన్ని దర్శన శాస్త్రాలు ఉన్నాయి, ఎన్ని ప్రమాణాలు ఉన్నాయో చూస్తే మీకు ఒక టేబుల్ వచ్చేస్తుంది. నేను ఒక టేబుల్ లాగా నేను తయారు చేశాను. దాని గురించి ఫస్ట్ అసలు ఈ దర్శన శాస్త్రాలు చూద్దాం. నాస్తిక దర్శన శాస్త్రాల్లో ముఖ్యంగా చెప్పుకునేటువంటివి బౌద్ధ, జైన, చార్వాక, ఈ 3 వర్గాలు ఉన్నాయి. బౌద్ధ దర్శనాలు 4 ఉన్నాయి. బౌద్ధ దర్శనాలు 4. జైన దర్శనాలు నాకు తెలిసి జైన మార్గాలు 2 ఉన్నాయి, కానీ దర్శనశాస్త్రం ఒకటే, చార్వాక దర్శనశాస్త్రం ఒకటి. ఆ విధంగా అవి 6 నాస్తిక దర్శనాలు. ఆ బౌద్ధ దర్శనాలు ఏంటి అనేటువంటిది కూడా నేను చెప్తాను. సౌత్రాంతిక, వైభాషిక, మాధ్యమిక, యోగాచార. సౌత్రాంతిక, వైభాషిక, మాధ్యమిక, యోగాచార. ఈ 4 బౌద్ధ దర్శనాలు. 5వది చార్వాక దర్శనం, 6వది జైన దర్శనం. ఒక దర్శనం అన్నమాట, రెండిటికి ఒక్కొక్కటి. ఇవి నాస్తిక దర్శనాలు. అదేవిధంగా ఆస్తిక దర్శనాలకు వచ్చేటప్పటికి సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఈ 6 ఆస్తిక దర్శనాలు. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఈ 6 ఆస్తిక దర్శనాలు. మరి ఇన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా, ఇన్ని శాస్త్రాలని సమగ్రంగా చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీటి ప్రయోజనం ఏంటి అంటే ఎవరికి నచ్చిన మార్గం వరకు వాళ్ళు చదివేసేస్తే, ఇప్పుడు నాకు ఉదాహరణకి సాంఖ్యం కొంత తెలుసు అనుకుందాం, ఇతరులు చెప్పిన దాంట్లో కరెక్టా రాంగా అనేటువంటిది విచారించాలంటే నాకు ఆ దర్శన శాస్త్రం కూడా కొంత పరిచయం ఉండాలి కదా. లేకపోతే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి నేను ఒప్పుకోవాల్సి వస్తుందేమో. అలా కాదు. రీసెంట్ టైమ్స్లో కూడా శ్రీ కాశికానందజీ అని చెప్పి ఒక ఆయన కాశీలో ఉండేవారు. ఆయన బెంగళూరులో అనుకుంటా ఒక సభ జరిగింది. ఆ సభలో ఆయన 12 దర్శన శాస్త్రాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన ఒక్కళ్ళే నిలబడి, ఒక్కళ్ళే అంటే ఆయన 12 దర్శన శాస్త్రాల మీద అంత కమాండ్ ఉంది, ఆయన ఒక్కళ్ళే వాదనలో నిలబడి అందరినీ కూడా సమాధానపరచగలిగారు. అంటే ఆయన ప్రతి దర్శన శాస్త్రంలో కూడా నిష్ణాతుడు అని చెప్పవచ్చు. అందుకని చెప్పి ఆయనకి ఒక బిరుదు ఉంది, 12 అంటే ద్వాదశ దర్శన కానన కేసరి. అంటే నువ్వు ఏ దర్శన శాస్త్రం గురించి అయినా అడుగు, దాన్ని సమర్థించి మాట్లాడగలరు, విమర్శించి మాట్లాడగలరు ఆయన. ద్వాదశ దర్శనాలు అనేటువంటిది ఒక కాననం అంటే అడవి. ఈ ద్వాదశ దర్శనాలు ఒక అడవి అయితే, ఆ అడవిలో ఒక సింహం ఉంటుంది కదా, ఆ సింహానికి అన్నీ కూడా అధీనమై ఉంటాయి కదా, దాన్ని మించింది లేదు కదా అడవిలో. సో అటువంటి వ్యక్తి ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారేమో మరి, కాశికానందజీ అని. ఈయనే
ఈ రీసెంట్ టైమ్స్లో 2000 ఈ లాస్ట్ డికేడ్లో అనుకుంటే ఒక ఆయన బ్రహ్మలీన్ లేరు, ఆయన లేదా అనేటువంటి నేను ఇంకొంచెం స్టడీ చేయాల్సింది ఉంది. సో ఆయనకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే ద్వాదశ దర్శన కానన కేసరి. అంతటి గొప్పవాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఈ దర్శన శాస్త్రాలు అనేటువంటిది ఏదో అలా చెప్పేసేసి ఒక పర్టికులర్ స్ట్రీమ్కి మాత్రమే అని కాదు. అలాగే మనకి ప్రమాణాలు ఉన్నాయి. ప్రమాణం అని చెప్పి ఇందాక నేను చెప్పుకున్నాను కదా, ప్రమాణం అంటే సాధనము, ఏదైతే విషయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడో ప్రమాత, దానికి సాధనం ఏదైతే ఉందో అది ప్రమాణం అని చెప్పుకున్నాం. ఆ ప్రమాణాలు 9 రకాలు: ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్ధాపత్తి, అనుపలబ్ధి, సంభవ, ఐతిహ్య, చేష్ట. ఈ 9 ప్రమాణాలు ఉన్నాయి. రాసుకోవద్దులే, నేను ఇవన్నీ రాసుకునే కంటే నేను నీకు ఎలాగూ తర్వాత ఇస్తాను, రికార్డ్ కూడా ఉంటుంది మీకు. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ముఖ్య ఉద్దేశము ఈ ప్రమాణాల గురించి, దర్శన శాస్త్రాల గురించి విస్తారంగా చెప్పడం కాదు, ఇలా ఉన్నాయి, ఏమున్నాయి అనేది పరిచయం చేయడం కోసమే. ఈ లాస్ట్లో ఉన్నటువంటి సంభవ, ఐతిహ్య, చేష్ట, ఈ 3 ప్రమాణాలు ఇతర దర్శన శాస్త్రాలలో కంటే కూడా ఎక్కువగా పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ నాటక రంగంలోనూ వాడేటువంటి ప్రమాణాలు అవి. ఉదాహరణకి చేష్ట ప్రమాణం ఉంది. చేష్ట అనేటువంటిది రంగస్థలంలో వాడతారనమాట, రంగస్థల పరిచయం ఉన్నటువంటి వాళ్ళు. ఐతిహ్య ప్రమాణము, సంభవ ప్రమాణం ఈ పురాణాల్లోనూ ఇతర శాస్త్రాల్లోనూ కనిపిస్తుంది. కానీ దర్శన శాస్త్రాల్లో వీటి యొక్క ఏమి కనపడదు. కాకపోతే ప్రమాణాలు ఇన్ని ఉన్నాయని చెప్పడం కోసం ఇవి చెప్పడం జరిగింది. మిగతా 6 ఏవైతే ఉన్నాయో ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్ధాపత్తి, అనుపలబ్ధి, ఈ 6 ప్రమాణాలు మనకి దర్శన శాస్త్రాల్లో కనిపిస్తాయి. ఇందాక చెప్పుకున్నటువంటి దర్శన శాస్త్రాలు, బౌద్ధ దర్శనాలు 4టిని కూడా ఒకటే ఐటెం కింద తీసుకుంటే 9 దర్శన శాస్త్రాల కింద వస్తాయి. అంటే బౌద్ధ, జైన, చార్వాక, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. ఉత్తరమీమాంస ఈజ్ నథింగ్ బట్ వేదాంత దర్శనం. ఈ విధంగా 9 దర్శన శాస్త్రాలు. ఈ 9 దర్శన శాస్త్రాల్లో బౌద్ధంలో 4 ఉంటాయి, జైనంలో 2 పంథాలు ఉన్నాయి, కానీ దర్శన శాస్త్రం ఒకటే. ప్రత్యక్ష ప్రమాణాన్ని ప్రతి దర్శన శాస్త్రము కూడా అంగీకరిస్తుంది. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇది ఒక్కటి ఉదాహరణ చెప్తాను, అన్నీ వివరించిన ముందే చెప్పాను కాబట్టి. ప్రత్యక్ష ప్రమాణం అంటే చాక్షుష లేదా ఇంద్రియ గోచరమైనటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది ప్రత్యక్ష ప్రమాణం. ఉదాహరణకి మనకి కొంచెం దూరంలో ఒక జంతువు వెళ్తోంది. ఆ జంతువు వెళ్తోంది అని చెప్పడానికి ఇంకొక ప్రమాణం అక్కర్లేదు. ఈ ఇంద్రియ గోచరమైనటువంటి విషయం కాబట్టి ఇంద్రియ జన్య జ్ఞానం ఏదైతే చెప్తోందో అదే దానికి ప్రత్యక్ష ప్రమాణం. దీన్ని ప్రతి దర్శన శాస్త్రంలో కూడా అంగీకరిస్తారు. చార్వాకులైతే ఇది ఒక్కటే అంగీకరిస్తారు. ఇది ఒక్కటే అంగీకరిస్తారని చెప్తున్నాను కాబట్టి చార్వాకం గురించి కొంచెం విస్తారంగా చెప్తాను. ముందు ఎలాగో చెప్పాను కాబట్టి చార్వాకం గురించి కొంచెం చెప్తాను, మిగతావన్నీ కూడా పక్కన పెట్టేస్తాను. బౌద్ధ దర్శనాల్లో ఇతర ప్రమాణాలు అంగీకరించినటువంటివి ఏంటంటే, ఒక చార్వాకములో ప్రత్యక్షం తప్ప ఇంకొక ప్రమాణం లేదు. వాళ్ళకి ప్రతిదీ కూడా ఇప్పుడు ఇది ఏదైతే కనిపిస్తుందో ఇదే సత్యం. బ్రహ్మ లేదు, ఈశ్వరుడు లేదు, జగత్తు లేదు, ఇంకేది లేదు, అంతా కంటి ముందు ఉంది కాబట్టి ఇదే సత్యం, ఇంకొక సత్యం లేదు. ఇది చార్వాకులు. ఇది లేదు అని ఎప్పుడైతే అన్నారో వీళ్ళ అనుమాన ప్రమాణాన్ని కూడా అంగీకరించరు. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే, ఎక్కడో స్వర్గం ఉంది, పుణ్యం చేస్తే స్వర్గం వెళ్తారు, స్వర్గంలోకి వెళ్తే ఏవో భోగాలు ఉంటాయి, భోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ పుణ్యశేషాన్ని లేదా పాపశేషాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మళ్ళీ కిందికి వస్తారు. ఇవన్నీ మేము ఒప్పుకోమండి. స్వర్గం ఉందని మీరు చూసావా ఒకటే అడుగుతాడు. నేను చూడలేదు, తను చెప్పేది అదే. మా సిద్ధాంతం ప్రకారం మేము స్వర్గాన్ని చూడలేదు కాబట్టి అది లేదు. దేవుడు మేము చూడలేదు కాబట్టి లేడు. పుణ్యం కనిపిస్తుందా? లేదు. మరి ఏముంది? అది చెప్తా, సంక్షిప్తంగా చెప్తాది. సో ఈ అనుమాన ప్రమాణం అనేటువంటిది చార్వాక మతంలో లేనే లేదు. అంటే పుణ్యం, మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, ఇది అనుమానం అన్నట్టు వాళ్ళ దృష్టిలో. అనుమాన ప్రమాణం నిజంగా వస్తుందని నిర్ధారణ ఉంది అంటాడు. బట్ మిగతా దర్శన శాస్త్రాలు, బౌద్ధ దర్శనాలు కానీ జైన దర్శనాలు, ఈవెన్ జైనంలో కూడా అహింస, సత్యము వీటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. బౌద్ధంలో కూడా ఇస్తారు. ప్రతి దర్శన శాస్త్రంలో కూడా ఇవి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. ఒక వ్యక్తికి సంబంధించి యమము నియమం అని చెప్పి యోగ దర్శన శాస్త్రంలో చెప్తాం, పాతంజలి దర్శనంలో. అది ప్రతి దర్శన శాస్త్రంలో కూడా అనుమాన ప్రమాణాన్ని ఒప్పుకుంటారు. ఉపమానం అంటే ఎగ్జాంపుల్ అనమాట, బై కోరిలేషన్ అని చెప్పుకోవచ్చు. అది న్యాయ,
న్యాయ దర్శనంలో ఒప్పుకుంటారు, వైశేషికంలో కూడా ఒక స్ట్రీమ్లో ఒప్పుకున్నారు, ఒక స్ట్రీమ్లో డౌట్ఫుల్ అది. బట్ వైశేషికంలో కూడా ఒప్పుకున్నట్టుగా తీసుకోవచ్చు మనము ఒక టేబుల్ ఫామ్ చేసుకోవడానికి. సో న్యాయ, వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసలో ఉపమానం అంగీకరిస్తారు. మిగతా సాంఖ్యంలోను కానీ, యోగంలో కానీ, ఇతర దర్శనాల్లో కానీ ఈ ఉపమానం అనేటువంటిది లేదు, ఉపమాన ప్రమాణాన్ని తీసుకోరు. అలాగే శబ్దం అంటే ఆగమము. ఆగమములు అంటే వేదాలు. దీన్ని శృతి ప్రమాణం అంటాము, లేదా శబ్ద ప్రమాణం అంటాము. ఈ శబ్ద ప్రమాణము ఆస్తిక దర్శనాలు అని చెప్పి 6 ఏవైతే చెప్పుకున్నామో, సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఈ 6లో కూడా శబ్ద ప్రమాణము లేదా శృతి ప్రమాణము లేదా ఆగమ ప్రమాణము దీన్ని అంగీకరించాయి. ఇక్కడే కేటగరైజేషన్ క్లియర్గా అయిపోయింది. నాస్తిక దర్శనాలు వేదాన్ని ఒప్పుకోవట్లేదని ముందే చెప్పుకున్నాము, వేదాన్ని అంగీకరించావు కాబట్టి ఈ వేద ప్రమాణాన్ని అవి స్వీకరించనే లేదు, అయిపోయింది అక్కడే. మిగతా అర్ధాపత్తి, ఈ అర్ధాపత్తి ఓన్లీ మీమాంస శాస్త్రంలో వస్తుంది కానీ ఇతర ఆస్తిక దర్శనాల్లో కూడా లేదు. సాంఖ్యంలో, యోగంలో, న్యాయంలో, వైశేషికంలో ఎక్కడ కూడా ఈ అర్ధాపత్తి, అనుపలబ్ధి రెండు రావు. మీమాంసలో మాత్రమే. మీమాంస శాస్త్రం అంటే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. పూర్వమీమాంస అంటే కర్మకాండకు సంబంధించినటువంటి జైమిని సూత్రాలు, ఉత్తర మీమాంస అంటే బ్రహ్మసూత్రాలు. ఈ విధంగా తీసుకొని ఈ 6 ప్రమాణాలు ఏ దర్శన శాస్త్రం అంగీకరిస్తోంది. మిగతా 3 ప్రమాణాలు దర్శన శాస్త్రాల్లో లేనప్పటికీ కూడా ప్రమాణాల గురించి చెప్తున్నాం కాబట్టి ఆ 3 గురించి చెప్పుకోవటం అయింది. సో ఇది ప్రమాణాలకి దర్శన శాస్త్రాలకి ఉన్నటువంటి సంబంధము అని అనుకోవచ్చు. ఉదాహరణకి యోగ సూత్రం గురించి తీసుకున్నాం అనుకోండి. యోగ సూత్రాలు అంగీకరించినటువంటి ప్రమాణాలు ఏది అనేటువంటిది ఆ సూత్రకారుడు ముందే చెప్తాడు. నా దర్శన శాస్త్రంలో ఈ ప్రమాణాలని ఆధారంగా చేసుకుని నేను ఈ సూత్రాలని రచిస్తున్నాను. ఎగ్జాంపుల్ పతంజలి యోగ దర్శనంలో తీసుకుంటే ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని అని చెప్పి ఒక యోగ సూత్రం వచ్చింది. మనం చదివి ఉన్నాం కూడా. అది ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని, ఈ 3 ప్రమాణాలని అంగీకరిస్తున్నాము అని చెప్తారనమాట. సో ఇంకా సామాన్య అర్థంలోకి వచ్చేటప్పటికి దర్శన శాస్త్రము, దర్శనం అంటే శాస్త్రము అనేటువంటి అర్థంలో కూడా తీసుకోవచ్చు. దర్శనము అన్న శాస్త్రము. సో మొత్తము వేదాంత దర్శనాలకు వచ్చేటప్పటికి ఆస్తిక దర్శనాలు అంటలేదు. ఇప్పుడు మీరు గమనిస్తే వేదాంత దర్శనాలు, వేదాంత దర్శనము వేరు, వేదాంతం వేరు. ఇక్కడ ఇంతకు ముందు చెప్పినటువంటి దానికి ఇది ఒక ఇంప్రొవైజేషన్ కింద తీసుకోండి. అక్కడ కొన్ని కన్ఫ్యూజన్ లేదా కొంత గ్యాప్ వదిలిపెట్టడం జరిగింది. అదంతా కూడా పరిచయంలో చెప్తూనే వచ్చాను కాబట్టి దానికి ఇప్పుడు కన్క్లూడింగ్ కింద ఇప్పుడు తీసుకోవాలి. వేదాంతము వేరు, వేదాంత దర్శనం వేరు. వేదాంతం అంటే ఏంటి? ఉపనిషత్తులు వేదాంతం అంటాం. కానీ వేదాంత దర్శనము అంటే ఉపనిషత్తులు కాదు. ఇంతకుముందు ఎక్కడన్నా వేదాంత దర్శనంలో ఆ స్థాయికి తగ్గట్టుగా వేదాంత దర్శనాలు ఉపనిషత్తులు ఉటంకించి ఉంటే ఉటంకించానేమో, కానీ ఈ ఉపనిషత్తులు అనేటువంటిది వేదాంత దర్శనానికి ఉపయుక్తమైనటువంటివే. కానీ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేదాంత దర్శనం అని చెప్పలేదు. వేదాంత దర్శనం అంటే బ్రహ్మసూత్రములే వేదాంత దర్శనము. ఇవి ఎవరితో రచించబడింది అది కూడా చెప్తాను. ఇవన్నీ ప్రతి దర్శన శాస్త్రానికి కూడా అట్లీస్ట్ ఈ ఆస్తిక వీటికి చెప్పుకోవచ్చు, అన్ని దర్శన శాస్త్రానికి చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు వేదాంత దర్శనాలు 8 రకాలు ఉన్నాయి. అద్వైతంలో శుద్ధాద్వైతము, కేవలద్వైతము, విశిష్టాద్వైతము, శైవాద్వైతము, 4 రకాల అద్వైతం ఉంది. అలాగే ద్వైతము, ద్వైతాద్వైతము, ద్వైతానికి సంబంధించి. తర్వాత అచింత్య, భేదాభేద, ఈ విధంగా వేదాంత దర్శనాలు ఉన్నాయి. సో ఇప్పుడు చార్వాకులు, ఇది చార్వాక మతం అని అంటే 2 అర్థాలు తీసుకోవచ్చు. చార్వాకుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఆయన రాసినటువంటి దర్శన శాస్త్రం అనేటువంటి దానికి పెద్దగా ఆధారం, అలాంటి వ్యక్తి ఉన్నారా అనేటువంటిది ఇదమిద్దంగా అయితే ఇక్కడ నిర్ధారణ లేదు. అండ్ వీళ్ళ సిద్ధాంతం సంక్షిప్తంగా చెప్తాను. దీని గురించి మాత్రమే ఎందుకు చెప్తున్నా అంటే ఇది అందరికీ తెలిసినటువంటిదా? నీకు తెలుసా తెలీదా చార్వాక సిద్ధాంతం? కాకపోతే ఇది చార్వాక సిద్ధాంతం అని తెలియదు, అంతే తేడా. ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వ్యక్తికి ఇది తెలిసినటువంటిదే, అనుభవంలో ఉన్నటువంటిదే చార్వాక సిద్ధాంతం. వీళ్ళు పంచభూతాల్లో ఆకాశం అనేటువంటిది లేదంటారు. ఓన్లీ 4 వీళ్ళకి: పృథ్వీ, జలము, అగ్ని, వాయు. ఈ 4 ఉన్నాయి. ఎందుకని ఇవన్నీ 4 కూడా ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి. ఆకాశమా? లేదు, అది వాయువుకి అంతే ఇంకేం లేదు అక్కడ. అలాగే
మోక్షం అనేటువంటిది. మోక్షం అనేటువంటి పదం ఉంది కానీ దీని నిర్వచనం దగ్గరే ప్రతిదర్శన శాస్త్రంలోనూ వేరియేషన్ వచ్చేస్తుంది. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను. చార్వాకుల ప్రకారం మృత్యువే మోక్షం. అంటే నువ్వు చనిపోయావంటే నువ్వు ముక్తి చెందేసినట్టే. అందుకని ఏం చేసినా ఈ దేహం ఉన్నప్పుడే చెయ్యాలి అని చెప్తారు. చైతన్యం విడిగా ఉంది. దేహం ఉంది కాబట్టి చైతన్యం ఉంది, దేహం లేకపోతే చైతన్యం లేదు. దేహాన్ని ఆధారం చేసుకుని చైతన్యం ఉంది, శరీరంలోనే చైతన్యం ఉంది. శరీరం లేకపోతే శరీరానికి ఇంకా చైతన్యం ప్రసక్తి లేదు అక్కడ. దీన్ని సహజ ప్రవృత్తి లోకాయతికము అని చెప్పచ్చు. సహజ ప్రవృత్తి జంతువులు ఉన్నాయండి, ఆకలేసింది తింటాయి, నిద్ర వచ్చింది పడుకుంటాయి, ఏదో చేయాలనిపించింది భయం వేసింది పరిగెడతాయి. ఇవన్నీ కూడా అంటే తాత్కాలికమైనటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని బట్టి నడిచిపోతాయే తప్ప కొత్తగా నేను చదువుకోవాలి, నేను ధ్యానం చేయాలి ఇవేమి ఉండవు. ఇది మనుషులకు కూడా ఉందా? సో అందుకనే ఇది లోకాయతిక లేదా సహజ ప్రవృత్తి. ఇది ఒక స్థితి వచ్చే వరకు అంటే సాధన భక్తి అనేటువంటిది కొంత తెలిసే వరకు ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన కూడా ఈ రోజుగా ఎలా గడవాలి, రేపు ఏం చేయాలి, ఇంతకుమించి ఏమి ఉండదు. టైం అయింది నిద్రపోవాలి, లేవాలి, టైం అయితే తినాలి, లేదా ఎవరన్నా భయం ఏదో పులి వస్తే పారిపోవాలి, ఇంతే ఉంటాయి. సో అందుకని దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి శాస్త్ర సంస్కారం లేకపోవటం. అంటే ఒక మోక్షం అనేటువంటిది ఒక నిర్వచించబడినటువంటిది ఒకటి ఉంది. ఒక భగవద్గీత చదవలేదు, ఒక ఉపనిషత్ గురించి వినలేదు, ఒక సత్సంగంలోకి పాల్గొనంత వరకు కూడా వ్యక్తి యొక్క ప్రవృత్తి సహజ ప్రవృత్తిలో ఉంటుంది. సహజ ప్రవృత్తి అంటే దానికి పెద్దగా నేర్చుకోవాల్సింది పెద్దగా కాదు, ఏమీ నేర్చుకోక్కర్లా. పుట్టిన ప్రతి జీవికి ఉండేటువంటి స్వాభావికమైనటువంటిది ఏదైతే ఉందో అదే సహజ ప్రవృత్తి ఏదైతే ఉందో అదే చార్వాక దర్శనంలో చెప్తారనమాట. వీళ్ళ సిద్ధాంతం ప్రకారం పునర్జన్మ అనేటువంటిది లేదు. మృత్యు వచ్చిందంటే మోక్షమే, ఇంకేం లేదు, మళ్ళీ జన్మ లేదు. అందుకని ఏం చేయాలి, నువ్వు ఏం చేసినా బతికుండగానే చెయ్యి. యావత్ జీవేత్ సుఖం జీవేత్, బతికున్నంతకాలం సుఖంగా జీవించు, సుఖమే నీకు లక్ష్యం. ఎందుకని మోక్షం శరీరం పోయిన తర్వాత ఇంకా నీకు సుఖమే ఉంది దుఃఖమే ఉంది. కాబట్టి నువ్వు ఏం అనుభవించిన సుఖంగా ఇక్కడే అనుభవించు. నీకు ఏం కావాలో అది తినే, ఏం కావాలో అది చేసేయి, నీకు నచ్చింది సంతోషం కలుగుతుంది చేసేయి, ఇంకెందుకు ఆలస్యం. నువ్వు పుట్టిందే ఈ చేయటానికి, ఇది సహజంగా జరిగేది. ఇంకా నా దగ్గర డబ్బులు లేవండి, ఎట్లా? ఎప్పుడు ఏదైనా చెయ్యాలి, ఏదో తినాలనిపించింది, ఊరినే వస్తుందా? డబ్బు లేకపోతే ధనము ఎందుకు బాధపడతావు? రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేయి. అప్పు చేసేనే ఘృతం అంటే భోగోపయోగమైనటువంటి అనేది తీసుకోండి, అన్నీ సరిపోతాయి. ఇప్పుడు ఘృతం అంటే సామాన్య అర్థంలో నెయ్యి అని వస్తుంది. రుణం కృత్వా ఘృతం పిబేత్, నాకు ఇప్పుడు ఏదో తినాలనిపించింది, నా దగ్గర డబ్బులు లేవు, ఎవరో వచ్చాడు, రా డబ్బులు కట్టు, నేను నీకు తర్వాత ఇస్తలే కట్టు తిందామని చెప్పి వాడిని కూడా తీసుకుని పోయి తినేసేస్తాం. వాడు ఎప్పుడు మళ్ళీ తర్వాత కనిపించినప్పుడు డబ్బులు అడిగాడు. ఈ చార్వాక సిద్ధాంతంలో ఒక మంచి ఉపాయం చెప్తారు. డబ్బులు అడిగాడు, 6 నెలల తర్వాత ఇస్తా అని చెప్పి అంటాడు. 6 నెలల వరకు వాడు బతుకుంటాడో నువ్వు బతుకుంటాడో ఎవరికి తెలిసి, పోయిన తర్వాత ఇంకా రుణం ఎక్కడది అంటాడు. సో చార్వాక సిద్ధాంతం అందరికీ నచ్చేటువంటి సిద్ధాంతం. అంటే సహజంగా ప్రవృత్తిలో లోకంలో చాలామంది ఇదే సిద్ధాంతాన్ని పాటించేవాళ్ళు ఉన్నారు. నాస్తి మృత్యోహ అగోచర, అంటే మృత్యువుని దర్శించినటువంటి వాడు ఎవడు లేడు. కాబట్టి వాడే ముందు పోతాడేమో, వాడే పోతే నీ రుణం ఇంకా అసలు ఆ టాపిక్కే లేదు, పోయింది. పోనీ నువ్వే పోయావు, నువ్వు పోయినా అంతే. ఏదైతే ఏమైంది, రుణం కృత్వా ఘృతం పిబేత్, రుణం ఇచ్చినవాడో తీసుకున్నవాడో పోతాడు. ఇంకా రుణ ప్రస్తావనే ఉంది, రుణం అని చెప్పి ఎందుకు టెన్షన్ పడతావు? ఏం టెన్షన్ పడకు, చేసేయి, నీకేం నచ్చిందో చేసేయి. పోనీ ఇతర సిద్ధాంతాలు ఇతర దర్శనాలు చెప్పినట్టుగా నేను ఇప్పుడు ఈ అప్పు తీసుకొని అప్పు తీర్చకపోతే మళ్ళీ వాడి ఇంట్లో ఏదో సేవకుడుగానో కుక్కగానో ఏదో పుట్టాలని చెప్పి పురాణాలు చెప్తే భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః, భస్మీభూతస్య దేహస్య పునః ఆగమనం కుతః, ఎక్కడుందయ్యా మళ్ళీ? ఇప్పుడు దేహం పోయావు, నువ్వు పోయిన తర్వాత అంటించారు, కాలిపోయింది, బూడిదైపోయిన దేహానికి పునరాగమనం ఇంకెక్కడుంది? పునరాగమనం లేనప్పుడు ఇంకా నీ రుణము అది తీర్చకపోతే ఇంకొకటి ఎందుకు, అసలు ఆ ఇదే లేదు. కాబట్టి పునర్జన్మే లేదు. కాబట్టి రుణము దాన్ని తీర్చుకోవడానికి ఇంకొక జన్మ, అసలు ఆ రుణ ప్రస్తావన లేదు, పో అనేస్తారు. సో ఇక్కడే కొన్ని సుభాషితాలు కూడా మనకి గ్రహించవలసి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే దీన్ని తెలుసుకోవడం కోసం మనం ఏం చదవక్కర్లా. చార్వాక సిద్ధాంతం తెలుసుకోవడం కోసం అంటే ఒక ప్లాట్ఫామ్ సెట్ చేయడం కోసం చార్వాక సిద్ధాంతం చెప్తే కానీ అసలు ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటి దానికి ఇప్పుడు మీకు ఫౌండేషన్ నుంచి బయట నెక్స్ట్ లెవెల్కి వస్తాం. సుభాషితాలు కూడా ఏం చెప్తాయనంటే
ఆహార నిద్ర భయమైథునంచ సమానం ఏతత్ పశుభి నరాణం. ఆహారము, నిద్ర, భయము, మైథునం, ఈ 4 ప్రతి జీవికి ఉన్నటువంటిదే. కొత్తగా ఏమి చేయక్కర్లేదు, నేర్చుకోక్కర్లేదు. మనిషికి కూడా ఇవే ఉన్నాయి. ఇంత మాత్రం దీనికోసము జంతువుకి మనిషి జన్మకి తేడా ఏమీ ఉండదు. కానీ మనిషి జన్మకి లక్షణం ఇది కాదు. ధర్మోహి తేషాం అధికో విశేష. ధర్మం ఏదైతే ఉందో అదే వాటికి వీటికి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. ధర్మేణ హీనా పశుభి సమాన. ధర్మాన్ని ఆచరించినటువంటి మనిషి పశువుతోటి సమానమే. కాబట్టి ఆ పశువుకి నీకు తేడా ఉందనేటువంటిది గ్రహించు. నువ్వు మనిషిగా పుట్టావు, మనిషిగా ఉండాలనుకుంటే ఈ విధంగా ఇక్కడి నుంచి చార్వాక నుంచి బయటికి తీసుకుని వచ్చేస్తారు. బయటికి తీసుకురాకుండా ఉండింటే అసలు ఇన్ని దర్శన శాస్త్రాలు వచ్చేవి కాదు, అందరూ అక్కడే ఉండుంటే. సో ఈ చార్వాక సిద్ధాంతాన్ని బోధించింది ఎవరు అని అంటే బృహస్పతి అనేటువంటిది ఉంది, ఒక పాపులర్ కాన్సెప్ట్. బృహస్పతే చెప్తారు. ఎవరికి చెప్పారంటే ఇంద్రుడు, విరోచనుడు అని చెప్పి 2 శిష్యులు ఉన్నారు. ఇంద్రుడు అంటే ఇంద్రుడే, దేవేంద్రుడికి అయ్యాడు. విరోచనుడు అంటే రాక్షసరాజు. ఆయన మనుమడు బలి యొక్క కొడుకు బలి యొక్క మనుమడు ప్రహ్లాదుడు. విరోచనుడి కొడుకు వైరోచనుడు, అదే ఆయన బలి చక్రవర్తి అంటాం కదా. ఆయన 32 సంవత్సరాలు, ఇద్దరూ కూడా సహాధ్యాయులు. ఎవరు? విరోచనుడు, ఇంద్రుడు, ఇద్దరు కూడా బృహస్పతి దగ్గర చేసినప్పుడు ఫస్ట్ బృహస్పతి వాళ్ళకి బోధ చేస్తూ ఇంతవరకు చెప్పి నాయన బోధ అయిపోయింది అని చెప్తారు. ఏది? ఈ దేహమే సత్యం, ఈ దేహమే బ్రహ్మ. సో మీకు బ్రహ్మోపదేశం చేశాను, 32 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి అధ్యయనం, ఇంకా వెళ్ళిరండి అంటాడు. వెళ్తారు. విరోచనుడు హ్యాపీ, ఈ దేహమే అంతా కాబట్టి నేను తినొచ్చు, తాగొచ్చు, ఏం చేసినా చేయొచ్చు అని చెప్పి ఇంకా దాని మీద విచారణ చేయలేదు. కానీ ఇంద్రుడు వెళ్ళి కొంతకాలం దీని మీద విచారణ చేస్తాడు. అసలు ఈ దేహమే బ్రహ్మ ఎలా అయింది? తినకపోతే నీరసం వస్తుంది, ఎక్కువ తింటే ఆయాసం వస్తుంది. ఈ దేహమే బ్రహ్మం ఎలా అవుతుంది? బ్రహ్మం అంటేనేమో నిర్గుణతత్వం. డౌట్ వచ్చింది, విచారణ చేశాడు కాబట్టి డౌట్ వచ్చింది. వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి గురువుగారు గ్రహించాడు, వీడికి ఏదో పర్వాలేదు, ఏదో చేశాడు. ఏమి చేయకుండా ఉంటే వచ్చేవాడు కాదు, హ్యాపీగా అక్కడే అయిపోయింది. అది వేరే వాడు అదే చేశాడు కదా. నువ్వు 32 సంవత్సరాల ఆశ్రమంలో సేవ చెయ్యి, అంటే అధ్యయనం చెయ్యి. అప్పటికి ఇంకా అంతకన్నా శుద్ధత్వం కలుగుతుంది. అప్పుడు నీకు చెప్తా. మళ్ళీ 32 సంవత్సరాలు ఆశ్రమవాసం చేస్తాడు. మళ్ళీ గురువుగారు దేహం కాదు మనస్సే బ్రహ్మము అని చెప్పి పంపిస్తారు. వెళ్తాడు, మళ్ళీ విచారణ చేస్తాడు. అది నిద్ర అన్నీ దాని మీద విచారణ చేసి మళ్ళీ వస్తాడు. గురువుగారికి అర్థమైంది, పర్వాలేదు వీడు ప్రోగ్రెస్ అవుతున్నాడు. మళ్ళీ 32 సంవత్సరాల ఆశ్రమవాసం. అప్పుడు ఇంకొకటి చెప్తారు. చెప్పేసేసి నిద్ర ఏదైతే ఉందో ఆ నిద్రలో నువ్వు చూసి ఏదైతే తెలుసుకుంటుందో అదే బ్రహ్మము పో అన్నారు. మళ్ళీ వస్తాడు. మళ్ళీ 5 సంవత్సరాలు చేస్తారు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? టోటల్గా 96 + 5 101. వేరే ఒక పురాణంలో అయితేనేమో 4 × 32, 4 × 8, 128 సంవత్సరాలు గురువు ఆశ్రమవాసం చేస్తే ఇంద్రుడికి జ్ఞానం కలిగింది. లేదా 101 సంవత్సరాలు ఈ సిద్ధాంతం ప్రకారం ఏదైనా కానీ దాదాపు 100 సంవత్సరాల పైన విచారణ చేసి 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 ఇంద్రుడికి ఆ స్థితి కలిగింది, బ్రహ్మజ్ఞాన స్థితి. మనమేమో 2 శాస్త్రాలు చదివేసి నాకు 2 శాస్త్రాలు తెలుసు అని చెప్పుకుంటే ఏమనుకోవాలి? ఏం సేవ చేసాం? గురుసేవ ఏమన్నా చేశారా ఎప్పుడన్నా? గురుసేవ ఎందుకు చేయాలి అసలు? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎవరికి వాళ్ళు విచారించుకోండి, నాకేం ఆన్సర్స్ చెప్పక్కర్లేదు. అహంకారం ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం పట్టుకోదు. నాకు తెలుసు అని ఎప్పుడైతే అనుకున్నామో అది అహంకారానికి చిహ్నం. మనకు తెలిసింది ఏమీ లేదు, అంతా బ్రహ్మమే అని తెలిస్తే తెలిసినవాడు అసలు చెప్పేది లేదు ఏమి. ఆ స్థితి రావటం కోసమే ఇది శాస్త్ర నిర్దేశితమైనటువంటి మార్గం. గురుకుల వాసం చెయ్యాలి, గురు శుశ్రూష చెయ్యాలి, అధ్యయనం చెయ్యాలి, విచారణ చెయ్యాలి. విచారణ చేసి తపస్సు చేసి అహాన్ని తొలగించుకుంటే కానీ ఆత్మజ్ఞానం లభించదు. ఈ విధంగా దీన్నే బారహస్పత్య దర్శనం అని కూడా అంటారు. ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ప్రకారం అంటే ఒకేసారి ఇవి జరిగినాయి అని చెప్పలేం, కానీ బృహస్పతే రాక్షసులకి బోధించినప్పుడు బృహస్పతిని వాళ్ళు శుక్రాచార్యుడిగా తీసుకున్నారు అని చెప్పి ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ చార్వాక దర్శనాన్నే బారహస్పత్య దర్శనం అని కూడా అంటారు. ఇదైతే ఇంచుమించు అందరూ కూడా
అంగీకరించేటువంటిది. ఇంకొక అర్థం ఏంటంటే చారువాక్. చారువాక్ అంటే నచ్చేటువంటి విధంగా చెప్పేటువంటిది. నచ్చేటువంటి విధంగా చెప్పేటువంటిది. ఆకలేస్తుంది, ఎవరికో ఆకలేస్తుంది, వాడికి ఏం చెప్పాలి? కష్టపడు, సంపాదించు, వండుకో, నీ స్నానం చేసి వండుకో, దేవుడికి నివేదన చేసి తిను. మాకు ఆకలేస్తుంది ఇంత చెప్తే నేను ఎప్పుడు పోవాలి, ఎప్పుడు కష్టపడాలి? ఇది సహజ ప్రవృత్తి. ఇంకొకటి వచ్చి హోటల్ ఉంది, వెళ్ళు, ఫస్ట్ తినేసేయి, బిల్లు అడుగుతాడు, బిల్లు 6 నెలల తర్వాత కట్టు అని చెప్పు. ముందు నీ ఆకలి తీరుతుంది, నువ్వు బతికుంటే కదా ఇంకేమైనా చేస్తావు. నువ్వు దేహం లేకపోయిన తర్వాత నీకు బిల్లు కట్టేదే ఉంది, ముందు వెళ్ళి తిను, అప్పు చేయి. ఇది చార్వాక్ సిద్ధాంతం. అది అందరికీ నచ్చుతుంది. ఏదో ఒక విధంగా వాడిని కన్విన్స్ చేసి తినేసి మోసం చేయకపోని. నువ్వు ఏం చేస్తే ఏమైంది? పుణ్యం పాపం నీ వెంట వస్తాయని ఏముంది? ఆధారం ఏముంది? నువ్వు దేహం పోయిన తర్వాత ఏం లేదు. ఇది ఈ విధంగా చార్వాక్ సిద్ధాంతము. దీనికి ఆకర్షక వాణి అంటే సహజంగా ఆకర్షిస్తుంది, ఇలా చెప్తే అందరికీ నచ్చుతుంది. అదే నువ్వు మద్యపానం చేయకు అని అంటే కష్టం, మానుకోవటం కష్టం. అదే వాడికి మానుకోవటం కష్టం కూడా, ఎందుకురా ఇంత ఇబ్బంది పడుతూ పోయి తాగేసేయనంటే, గురువుగారు ఎంత మంచి మాట చెప్పారు అనుకోవచ్చేమో. ఇక జైన దర్శనాలకు వచ్చేటప్పటికి జైన మతంలో 2 మార్గాలు ఉన్నాయి. కానీ దర్శన శాస్త్రం అయితే ఒకటే. శ్వేతాంబర జైనులు, దిగంబర జైనులు అంటారు. ఈ 2 మార్గాలు కూడా మహావీరుని నుంచే బోధింపబడింది. ఈ మహావీరుని యొక్క జన్మస్థలం ఎక్కడో తెలుసా? అయోధ్య. ఎప్పుడైనా అయోధ్య వెళ్ళినప్పుడు చూడండి, మహావీరుడిది అక్కడ జన్మస్థలం అని చెప్పి ఒక బోర్డు కూడా చూశాను నేను అయోధ్య వెళ్ళినప్పుడు. సో వీళ్ళకి ఒకటే దర్శనము. బౌద్ధంలోకి వచ్చేప్పటికి మార్గాలు 2 ఉన్నాయి, హీనయానము, మహాయానము. బుద్ధుడు తను ఏ దర్శన శాస్త్రాన్ని బోధించలేదు. బుద్ధుడు దర్శన శాస్త్రాన్ని బోధించలేదు. తర్వాత కాలంలో ఎప్పుడన్నా వాదనలు వచ్చినప్పుడు ఇలా ఒకళ్ళొకళ్ళు ఎవరైనా వచ్చి బుద్ధిజం గురించి ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు వీళ్ళు డిస్కస్ చేసుకుని ఏదో సమాధానం చెప్పి తర్వాత వీళ్ళు కూర్చుని ఈ సమాధానం ఇలా ఎందుకు చెప్పాలి, అలా ఎందుకు చెప్పకూడదు, ఇలా కొంత మధించి ఒక శాస్త్రం రూపంలోకి తీసుకొచ్చారు. అవి 4 దర్శన శాస్త్రాలు అయినాయి. 4 దర్శన శాస్త్రాలు ముఖ్యంగా బాహ్యము, బాహ్యాభ్యంతరము, అభ్యంతరము, అసలు సత్తా శూన్యము, ఇలాంటి దర్శన శాస్త్రాల కిందకు వచ్చాయి అవి. అక్కడ వరకు మనకి నాస్తిక దర్శనాలు అయిపోయినాయి. చార్వాక దర్శనం చెప్పుకున్నాం, జైనం గురించి చెప్పుకున్నాం, బౌద్ధం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనాల్లోకి వచ్చేటప్పటికి వేదము కానీ ఉపనిషత్తులు కానీ ఇవి దర్శన శాస్త్రం, లేదా పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇవేవి కూడా దర్శన శాస్త్రం స్వయంగా కాదు. దర్శన శాస్త్రం అనేటువంటిది వేరు. కాకపోతే ఈ దర్శన శాస్త్రాన్ని తయారు చేయడానికి ఉపయుక్తమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, వీటిని ప్రమాణంగా తీసుకుంటూ యుక్తియుక్తమైనటువంటి వాక్యాలతోటి చెప్పినటువంటి బ్రహ్మసూత్రాలు ఏదైతే ఉందో ఆ బ్రహ్మసూత్రాలే వేదాంత దర్శనము. ఇదే విధంగా ఎప్పుడైతే ఇతిహాసం దర్శనం కాదన్నామో, మహాభారతం ఇతిహాసం, రామాయణం కావ్యం, ఉపనిషత్తులు వేదాంతం, గీత కూడా దర్శన శాస్త్రం కాదు, భగవద్గీత కూడా. కానీ ఆధ్యాత్మిక గ్రంథం అది, చాలా గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం, వేదాంతాన్ని చెప్పేటువంటి గ్రంథం అని చెప్పచ్చు, ఉపనిషత్తు సారం అని చెప్పచ్చు. కానీ దర్శన శాస్త్రం అని మాత్రం చెప్పరు. వేదాంత దర్శనం అని చెప్పాలంటే బ్రహ్మసూత్రాలే. ఎందుకని వాటిని దర్శన శాస్త్రం కింద చెప్పట్లేదంటే ప్రమాణ శాస్త్ర వివరణ ఉండాలి. వేదాలు అపౌరుషేయాలి, అదేవిధంగా ఉపనిషత్తులు వేదంలో భాగం కాబట్టి అవి కూడా అపౌరుషేయాలి. అందులో ప్రమాణ శాస్త్ర వివరణ ఉండదు కాబట్టి అక్కడ శాస్త్రము అనేటువంటి డెఫినేషన్ ఏదైతే చెప్పారో దానికి లోబడి లేవు అవి, దానికి యాక్చువల్గా ఇవోనే ఉంటాయి. హవెవర్ అందుకని వాటిని శాస్త్రం కింద తీసుకోవట్లేదు. సిద్ధాంతానికి ఆధారంగా వివరణ ఉండాలి, అందులో వివరణ ఉండదు. బ్రహ్మసూత్రాల్లో వస్తుంది అదంతా. ప్రమాణం ఆధారంగా ప్రమేయ రచన ఉండాలి, అంటే పౌరుషేయం అయి ఉంటుంది శాస్త్రము. దర్శన శాస్త్రము రచింపబడినటువంటి దర్శన శాస్త్రం, కానీ వేదాలు రచింపబడలేదు. మరి మహాభారతం రచించారు కదా, కానీ అక్కడ ప్రమాణ ఆధారంగా ప్రమేయ రచన లేదు. సో అందుకని వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటిని కూడా దర్శన శాస్త్రాల కింద తీసుకోము. దీని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే బలదేవ ఉపాధ్యాయ అనేటువంటి ఆయన ఒక బృహత్ గ్రంథం రాశారు, బృహత్ ఉపనిషత్ దాని పేరు. అందులో ప్రతి దానికి అంటే వేదానికి ఒక సెక్షను, ఉపనిషత్తులకు ఒక సెక్షను, అలా ప్రతి దానికి ఒక్కొక్క సెక్షన్ ఇచ్చుకుంటూ చాలా అద్భుతంగా ఉంటుంది. బృహత్ ఇతిహాస గ్రంథం అది, బలదేవ ఉపాధ్యాయజీ. అది ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇది వేదాంత దర్శనం గురించి. సో వేదాంత దర్శనం రాసింది ఎవరు అంటే వేదవ్యాసులు అని చెప్పచ్చు. న్యాయం
న్యాయం గురించి రాసింది ఎవరు అంటే గౌతమ ముని. అంటే గౌతమ మునికి ముందు న్యాయశాస్త్రం లేదని కాదు, దాన్ని గ్రంథ రూపంలో సూత్రీకరించింది ఎవరు అని చెప్పాలంటే గౌతమ ముని. ఈ గౌతముడికి ఇంకొక పేరు అక్షపాదుడు. ఈ గౌతముడే మనకి కాంచీపురంలో అమ్మవారికి తపస్సు చేయడానికి అమ్మవారికి ఉపదేశం చేసినట్టు, పార్వతీదేవికి ఉపదేశం చేసినటువంటిది గౌతముడు. ఆయనే ఈయన అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్ అనమాట. వ్యాకరణం వచ్చేటప్పటికి ఇది ఇక్కడ వ్యాకరణం గురించి ఎందుకు చెప్తున్నా అంటే పాణినీయం కాణాదంచ సర్వశాస్త్ర ఉపకారకం అనేటువంటిది ఒక ప్రామాణిక వాక్యం ఉంది. అంటే కణాద సిద్ధాంతం, కణాద సిద్ధాంతం అంటే అది వైశేషికం అనమాట. వైశేషికం కానివ్వండి, వ్యాకరణం కానివ్వండి, ఈ రెండు తెలిసి ఉంటే అన్ని శాస్త్రాల్ని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఎందుకు? వ్యాకరణం తెలియలేదనుకోండి, పద విభాగం తెలియదు, ఎక్కడ సంధి, ఎక్కడ సమాసము, అసలు ఆ పదాన్ని ఆత్మనేపది పదమా లేకపోతే పరస్మైపది పదమా, ఏ విభక్తి దానిది, ఏ లింగము, ఇవేమీ తెలియకుండా దాని అర్థం బోధపడదు. ఇప్పుడు మనకు భాష రావాలంటే ఇవన్నీ వచ్చి ఉండాలి కదా. అది చెప్పేటువంటి సబ్జెక్టు అది మేల్ జెండరా, ఫిమేల్ జెండరా, దేని గురించి చెప్తున్నాడు, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, ఇవన్నీ తెలిస్తే దాని మీనింగ్ మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో అందుకని వ్యాకరణం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ వ్యాకరణం గురించి కొద్దిగా ఇక్కడ చెప్పుకొని తర్వాత దానికి వెళ్తాము. ఈ వ్యాకరణం అనేటువంటిది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు న్యాయ సూత్రాలు లేదా న్యాయ దర్శనం అనేటువంటిది గౌతముని రాశారని చెప్తున్నాం, కానీ అంతకుముందు లేదు అని కాదు. అదేవిధంగా పాణినీయ వ్యాకరణం ఏదైతే ఉందో అంతకుముందు వ్యాకరణం లేదా? ఉంది. అంతకుముందు వ్యాకరణం ఉంది. అంతకుముందు ఉన్నటువంటి వ్యాకరణంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఆ వ్యాకరణంలో ఇప్పుడు అవైలబిలిటీ లేదు, అంతకుముందుది. ఇప్పుడు చాలామందికి తెలియదు అది. దీనికి చెప్పాలంటే వ్యాకరణంలో ఉనాది సూత్రాలు అని చెప్పి పాణినీయ వ్యాకరణంలో ఉనాది సూత్రాలు ఉన్నాయి. దాదాపు 750 సూత్రాలు ఉంటాయి. ఈ ఉనాది సూత్రాలు పాణిని కంటే ముందే ఉన్నాయి. కాకపోతే ఆయన ఇతర వైయాకరణి అంటారు. వ్యాకరణం గురించి అధ్యయనం చేసిన వాళ్ళు, చెప్పేటువంటి వాళ్ళు, వ్యాకరణాన్ని బోధించేటువంటి వైయాకరణి అని చెప్పవచ్చు, వ్యాకరణాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. సో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని కూడా సూత్రీకరించారు పాణిని. ఆ విధంగా సూత్రీకరించి ఒక గ్రంథస్థం చేశారు. ఈ పాణిని గురించి చెప్తూ పాణిని కంటే కూడా మహేంద్ర వ్యాకరణం, ఇది ఇంద్రుడు నుంచి వచ్చినటువంటిది. ఇంద్రుడు చాలా అధ్యయనశీలి, చెప్పుకున్నాం ఇందాక. దాదాపు 100 సంవత్సరాలు పైన తపస్సు చేసినటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి వ్యాకరణం ఒకటి ఉంది. ఆయన రాశాడా గ్రంథీకరించాడా అనేది మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు అవైలబుల్ కూడా లేదు. దాన్ని మహేంద్ర వ్యాకరణం అంటారు. దీన్ని వేదవ్యాసుల వారు విస్తృతంగా, అంటే వేదవ్యాసుల వారి కాలంలో కూడా దాన్ని వాడటం జరిగింది. అందుకనే వ్యాసుడి యొక్క ఏ లాంగ్వేజ్ గురించి అయినా మనం చెప్పుకోవాలంటే రిచ్ ఇన్ వొకాబులరీ అని చెప్తాం మనం. ఇంగ్లీష్కి వొకాబులరీ ఎంత తెలుసా? లుక్ ఎట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అదే దాని వొకాబులరీ. కానీ సంస్కృతానికి వొకాబులరీ ఎంత అని చెప్పాలంటే కొన్ని లక్షల పదాలు ఉన్నాయి. నీకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మొత్తం కలిస్తే కొన్ని వేల పదాలు అంతే. సో అంత రిచ్ ఇన్ వొకాబులరీ ఉన్నటువంటి సంస్కృతము వేదవ్యాసుల వారి కాలంలో ఆయన ఫాలో అయినటువంటి వ్యాకరణంలో కొన్ని పదాలని ఏ సూత్రం ప్రకారం ఈ పదం ఏర్పడింది అని తెలుసుకోవాలి అంటే పాణినీయ వ్యాకరణంలో అది దొరకదు మనకి. అంటే పాణినీయ వ్యాకరణానికి మించి మహేంద్ర వ్యాకరణం అనేటువంటిది ఒకటి ఉంది. వేదవ్యాసుల వారి కాలానికి అది ఉంది. అలాగే రామాయణ కాలంలో మనం చూస్తే హనుమంతుల వారి గురించి చెప్తూ నవవ్యాకరణ పండితుడు అని చెప్తారు శ్రీరాముడు లక్ష్మణుడితోటి. హనుమంతుడు వచ్చి తన పరిచయం చేసుకొని, ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చి తన పరిచయం చేసుకొని రాముడిని అడుగుతాడు, మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే శ్రీరాముడు సమాధానం చెప్పాడు. లక్ష్మణుడి వైపు తిరిగి, లక్ష్మణ, ఈ వ్యక్తి మాట్లాడుతుంటే చూసావా, ఒక్క అపశబ్దం లేదు. ఈయన మహావ్యాకరణ పండితుడు అయి ఉంటాడు. అంతటి వ్యాకరణ పండితుడు మాత్రమే ఈ విధంగా మాట్లాడగలడు. ఒక్క శబ్ద దోషం లేదు, ఉచ్చారణ దోషం లేదు, ఎక్కడ ఒక పదము ప్రయోగంలో తప్పు లేదు. హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు. సూర్యుడి నుంచి 9 రకాల వ్యాకరణాలు నేర్చుకున్నారు ఆయన. సో ఇదంతా వ్యాకరణం గురించి చెప్పుకోవడానికి. అందుకనే విమర్శకారులు లేదా శాస్త్రకారులు పాణిని వ్యాకరణం గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, యాన్యుజ్యహార మాహేంద్రాత్ వ్యాసో వ్యాకరణ మహార్ణవాత్ పదరత్నాని కిం తాని సంతి పాణినీయ గోష్పదే. యాన్యుజ్యహార మాహేంద్రాత్ వ్యాసో వ్యాకరణ మహార్ణవాత్ పదరత్నాని కిం తాని సంతి పాణినీయ గోష్పదే. గోష్పదం అంటే ఆవు గిట్ట పెట్టినటువంటి మోపినటువంటిది గుర్తుపడుతుంది కదా, దాన్ని గోష్పదం అంటారు. గోష్పదం అంటే ఎంత ఉంటుంది? మహా అయితే ఇంత ఉంటుంది.
అదే వ్యాసుల వారి యొక్క వాడినటువంటి వ్యాకరణం మహార్ణవము. మహార్ణవం అంటే ఒక మహాసముద్రం, అందులో ఒక ఘోష్ పదము ఎంత అంతే ఈ పాణిని వ్యాకరణం అని చెప్పి వ్యాసుల వారి వాడినటువంటి వ్యాకరణంతో పోల్చి చెప్తారు. ఈయన వొకాబులరీ కానివ్వండి, ఈయన సూత్రాలు కానివ్వండి పోల్చి. సో ఇదంతా ఎందుకు చెప్పుకోవటం అంటే, మనకిప్పుడు అవైలబుల్ ఉన్నదైతే పాణిని వ్యాకరణమే, అంతకు ముందుది లేదు. కానీ మన పూర్వకాలంలో ఇంకా గొప్ప విషయాలు చాలా ఉండేవి. మన ధారణ శక్తి ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. పాణిని వ్యాకరణాన్ని కూడా చాలా తక్కువ మంది లెక్క పెట్టొచ్చాం. పాణిని వ్యాకరణాన్ని కంఠస్థం చేస్తున్నటువంటి వాళ్ళు వందల్లోనూ వేలల్లోనూ ఉన్నారు అంతే. తర్వాత వైశేషిక దర్శనము, ఇది కణాదుడి యొక్క సిద్ధాంతాన్ని ఆధారంగా, కణాదుడు ఋషి దీన్ని రచించినటువంటిది కణాద సిద్ధాంతము. ఇందులోనే అణువు సిద్ధాంతం ఏదైతే ఉందో, మీకు ఈ పరమాణు నమూనాలు వీటన్నిటికి కూడా ఆధారమైనటువంటిది ఈ కణాదుడి సిద్ధాంతం చెప్పడం అతిశయోక్తి కాదు. కాకపోతే వాళ్ళు దాన్ని కోట్ చేశారా, చదివారా లేదా అనేటువంటిది నేనైతే మనం ప్రూవ్ చేయలేము. బట్ వాళ్ళకంటే చాలా ముందు కాలంలోనే యాటమ్ గురించి చెప్పినటువంటిది సనాతన ధర్మశాస్త్రంలో వైశేషిక దర్శనం. ఇందులో మీకు అణువు యొక్క ఇప్పుడు బోర్ మోడల్ ఇవన్నీ మీరు విని ఉంటారు. బోర్ పరమాణు నమూనా ఇలాంటివన్నీ కొన్ని పరమాణు నమూనాలు ఉన్నాయి. ఇక్కడ దానికి కణాదుడు చెప్తాడనమాట, దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ షేప్ ఫర్ ది యాటమ్ అని చెప్తాడు. ఆ కాలంలో చెప్పాడు. అది రీసెంట్ టైంలో అది ప్రూవ్ అయింది. దెర్ ఈజ్ నో, అంతకుముందు వరకు కూడా సర్క్యులర్ షేప్ అని చెప్పి ఇది ఒకటి చెప్పారు. బట్ రీసెంట్ టైమ్స్లో మీరు గూగుల్ చేసి చూడొచ్చు, దెర్ ఈజ్ పర్టిక్యులర్గా ఇదే యాటమ్ మోడల్ అని చెప్పడానికి స్ట్రక్చర్ లేదు అని చెప్తున్నారు. సరే, యోగ దర్శనానికి వచ్చేటప్పటికి పతంజలి ముని రాసినటువంటిది ఇది. సాంఖ్యంలో ఏదైతే చెప్పబడినటువంటిది ఉండి సాధనలని చెప్పలేదు, సాంఖ్యంలో సాధనల గురించి చెప్పలేదు. అంటే ప్రమాణం గురించి, సాధనల గురించి, అంటే దాన్ని ఏ విధంగా సిద్ధింపచేసుకోవాలనేది చెప్పాల. అవన్నీ కూడా మీకు యోగ దర్శనంలో వస్తాయి. దీన్ని రచించింది పతంజలి ముని. పాతంజల దర్శనము అనొచ్చు, దీన్ని పాతంజల యోగ దర్శనం అనొచ్చు, లేదా పతంజలి యోగ దర్శనం అనాలి. పాతంజల లేదా పతంజలి యోగ దర్శనం. మరి సాంఖ్యము అన్ని దర్శన శాస్త్రాలకి, అన్నీ అని ఎప్పుడైతే అంటున్నానో ఆస్తిక దర్శనాలే కాదు నాస్తిక దర్శనాలకి కూడా, ఇంకా చెప్పాలి అని అంటే మీకు ఇతర మత గ్రంథాలకు కూడా సాంఖ్యము ఏదైతే బోధిస్తుందో ద్వైత సిద్ధాంతము అదే మీకు కనిపిస్తుంది. సో ప్రతి మతంకి కూడా మీకు చూస్తే దాని లింక్స్, కోరిలేషన్ కానివ్వండి, కంపారిజన్ కానీ సాంఖ్య దర్శనంలో కనిపించి తీరుతుంది. అద్వైతం స్థితికి రాలేదు, అది వేరే విషయం. దీన్ని రచించినటువంటిది కపిలముని. ఈయన జన్మసిద్ధుడు. సిద్ధుల్లో 3 రకాలు ఉంటారు: జన్మసిద్ధులు, ఔషధ సిద్ధులు, తపస్సిద్ధులు. ఔషధ సిద్ధులు అంటే ఏదైనా ఒక ఔషధం తీసుకోవటం ద్వారా వాళ్ళకి కొన్ని సిద్ధులు వస్తాయి అన్నమాట. ఈ కపిలముని జన్మసిద్ధుడు. తల్లి అయినటువంటి దేవహూతికి ఆత్మజ్ఞాన బోధ చేస్తారు. చిన్న వయసులోనే వైరాగ్యం సంపన్నుడు. ఈ కపిలముని చెప్పినటువంటి సాంఖ్యం ఏదైతే ఉందో ఇది వేద ఉల్లేఖితము, వేదంలో ఉన్నటువంటిదే, విడిగా ఏం చెప్పలేదు. అందుకని ఇది ఆస్తిక దర్శనమైంది. హవెవర్ ఇక్కడ జీవ భేదం గురించి చెప్తుంది కాబట్టి ఇది ద్వైత దర్శనం కిందనే తీసుకుంటారు. ఇతర దర్శన శాస్త్రాలు అన్నిటికీ కూడా ఇది ఆధారము. పూర్వమీమాంసకు వచ్చేటప్పటికి ఇది మ్యాక్సిమం కర్మకాండాన్ని సామాన్యంగా అంటాము. కానీ దర్శన శాస్త్రానికి వచ్చేటప్పటికి జైమిని సూత్రాలు ఏదైతే ఉన్నాయో అదే పూర్వమీమాంసకి సంబంధించి దర్శన శాస్త్రము. ఉత్తర మీమాంసకు వచ్చేటప్పటికి దీన్ని వేదాంతము అని సామాన్యంగా అంటాము. కానీ దర్శన శాస్త్రం లాగా చెప్పాలంటే ఉత్తర మీమాంస లేదా వేదాంత దర్శనానికి వచ్చేటప్పటికి దీన్ని రచించినటువంటిది బాదరాయణ వ్యాసులు అంటారు. వ్యాసులు చాలామంది ఉన్నారు, ఈయన బాదరాయణ వ్యాసులు. ఈ బాదరాయణ వ్యాసులు రాసినటువంటి బ్రహ్మసూత్రాలే వేదాంత దర్శనము. ఇది ఇంకా కొన్ని మనకి విభేదాలు ఉన్నాయి. ఎలాంటివంటే ఈ టైంకి వచ్చేటప్పటికి ఈ శాస్త్రం ఇప్పుడు రచించబడింది, ఈయన కాలం ఇది అని చెప్పేటప్పుడు కాలభేదాలు ఉంటాయి. ఉదాహరణకి పతంజలి గురించి చెప్పారనుకోండి, పతంజలి 13వ శతాబ్దం ఒకళ్ళు అంటారు, ఇంకా ముందు వాడని ఒకళ్ళు అంటారు. పోని ఆ సెంచరీ అనేటువంటిది అంగీకారం వచ్చినా కానీ ఏ ఇయర్లో పుట్టాడు అక్కడ విభేదాలు వస్తాయి. ఈ ఇయర్లో పుట్టాడు అని అంటే ఏ మంత్లో పుట్టాడు అక్కడ విభేదాలు వస్తాయి. ఆ మంత్లో పుడితే ఏ రోజున పుట్టాడు, ఇలా ఏ టైంలో పుట్టాడు, ఆ విభేదాలు అవి నడుస్తూనే ఉంటాయి. అది కాలానికి సంబంధించినటువంటి విభేదాలే తప్ప దర్శన శాస్త్రానికి సంబంధించి ఆయనే అది రాశారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ కాల నిర్ణయంలోనే కొంత హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ విధంగా దర్శన శాస్త్రాల గురించి మనం పరిచయం చేసుకుని ఇతర దర్శన శాస్త్రాల్లోకి మనం వెళ్తున్నాము. ఈ క్రమంలోనే సాంఖ్య దర్శనం
మీరు వింటున్నారు. ఇతర దర్శనాలు కూడా ఇదే విధంగా ఒక్కొక్కటి సమయానుకూలంగా బోధించడం జరుగుతుంది. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.